సోనియా నిఖిల్ దగ్గర క్లాంట్ గా ఎన్నుకోవడం ఎలా అనిపిస్తుంది? క్లాన్ గా అదే నీకు చెప్తా ఇండు పెడితే పెళ్లి లేకపోతే సావు అన్నట్టు ఉంది ఇప్పుడు నిఖిల్కి అక్కడ అర్థమైందా? ఇప్పుడు ఇవ్వలేదనుకో అదొక బాధ, దాంతో ఇచ్చాడు అనుకో అదొక బాధ. ఇప్పుడు సోనియాకి ఎందుకు పర్టికులర్ గా ఇచ్చాడు? ఖచ్చితంగా గెలవదని. ఎందుకంటే అక్కడ టాస్క్ అలాంటిది. ఏంటి నిదానమే ప్రధానం టాస్క్ పేరు. ఆవిడ నిదానమే ప్రధానం టాస్క్ ని అసలు ఎలా ఆడింది, చాలా విచిత్రాలుగా ఆడింది. మనం నిఖిల్ చూసావా గేమ్ స్పిరిట్ ఎలా ఉందో చూసారా? అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక్కటే దీంట్లో నేను గమనించింది ఏంటంటే నిఖిల్ ని బాగా ఫ్లడ్ చేస్తుంది ఎవరో సోనియా, రూల్ చేస్తుంది. అది నచ్చట్లేదు నిఖిల్ కి. నిన్నేమంటది? అరే నువ్వు సిగరెట్ మానేస్తే అన్ని ఇస్తాంటారా అంది కదా మొదటి రోజు టాపిక్ అది. ఇప్పుడు కూడా ఏంటి ఇప్పుడు ప్రతిదానికి ఎందుకు అలుగుతున్నావు? సిగరెట్ మానేయాలి నీకు, అంతే కదా, నేను మానేస్తానా అంటున్నాడు నిఖిల్. అసలు నువ్వు అమ్మాయి కోసం మానేయడమేందిరా? నాకు అర్థం కాదు, లోపల ఏం జరుగుతుందిరా నాయన. ఇది ఏంటి బిగ్ బాస్ హౌసా లేకపోతే ఆ రూమా? నాకేం అర్థం కావట్లా. మీరు మాట్లాడుకునేది నాకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఒక విషయం అక్కడ మీ ఇద్దరికి ఏదో జరుగుతుంది అక్కడ అనే విషయం అయితే కంపల్సరీ నాకు అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సోనియా అదే ఫుడ్ తినకుండా అలగడం, సారీ చెప్పడం, వెనకాల వెళ్ళి తోకలాగా. మళ్ళీ అది ఎవడో మన ఉబ్బసం బాబాయ్ అబ్బాయితో డిస్కషన్ వెళ్ళొద్దు. వాడు ఇంట్లో ఏదో పెద్ద మోటివేటర్ లాగా కనబడుతున్నాడు అందరికి. శుద్ధపూస కాదు సోనియా అంటది కదా ఈ శుద్ధపూస గాని. నన్ను భోజనం చేసినప్పుడు అందరితో పాటు అడగలేదు కానీ తర్వాత ఒంటరిగా వచ్చి శుద్ధపూస గాని నన్ను అడుగుతున్నాడు. నాకు కోపం రాదా అంటది. ఎందుకు రా కోపం అంటాడు ఈ అబ్బాయి గారు. బిగ్ బాస్ హౌస్ అది. బిగ్ బాస్ హౌస్ లో చేయి పెట్టేసి మసాజ్ చేసినట్టు సోనియా సూపర్. మరి అది కొద్దిగా టూ మచ్. ఎలా అంటే ఇప్పుడు అక్కడ నిఖిల్ ని బాగా ఇష్టపడుతుంది, ఇండైరెక్ట్ గాని డైరెక్ట్ గాని. ఆ నిఖిల్ తో ఎవరైనా మాట్లాడుతుంటే ఈమెకి మండుతుంది, ఆ ప్లేస్ కి వెళ్ళిపోతుంది అనమాట. మీరు గమనించండి, సరిగ్గా గమనించండి. నిఖిల్ గనక యష్మితో గాని, ప్రేరణతో గాని, విష్ణుప్రియతో గాని, సీతతో గాని ఎవరితో మింగిల్ అయినా అక్కడికి వెళ్ళి ఏదన్నా అసలు ఈ టాపికే కాదు, లవ్ మ్యాటరే కాదు, ఇంకా వేరే టాపిక్ ఏదైనా మాట్లాడినా ఈవిడ అక్కడికి ఎంటర్ అవుతుంది. ఏమంటే అరే సారీ రా, నువ్వు అన్నదానికి ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే సారీ రా డిస్కషన్ లో. వాళ్ళేమో ఏంటి చీఫ్ నువ్వు రెడ్ ఎగ్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు అని అలా అడుగుతున్నారు. వాళ్ళతో ఎగ్ పంచాయతీ, దీన్ని ఈ పంచాయతీ. సీత ఇచ్చింది రెడ్ ఎగ్ యాక్చువల్ గా సీతకే అర్హత ఉందని సీత ఫీల్ అయింది. అలాగే సోనియా నాకు ఒక అవకాశం ఇవ్వరా, నేను కూడా ప్రూవ్ చేసుకుంటానే అంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు సోనియాకే ఎందుకు ఇచ్చాడు అంటే ఇప్పుడు ఫ్రెండ్ గా కొద్దిగా దగ్గర రిలేషన్ గా ఉంది కాబట్టి సోనియాకి ఇచ్చి ఓడిచ్చి తర్వాత సీతకు అవకాశం ఇద్దామని లెక్కలో ఇచ్చాడు. ఖచ్చితంగా ఓడిచ్చాడు కదా చీఫ్ కింద. మళ్ళీ ఫోర్త్ టైం అనుకుంటా, ఫోర్త్ టైం చీఫ్ కింద నిఖిల్ మళ్ళీ నిలబెట్టుకున్నాడు. వాడు గేమ్ స్పిరిట్ మామూలు కదా.